గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు ఇప్పుడు ఈనాడు. మా ఎజెండా పూర్తి కాలేదు, ఏకకాల ఎన్నికలు, ఉమ్మడి పౌర స్ఫూర్తి నెరవేరాలి, వాటిపై తీవ్రంగా చర్చిస్తున్న మహిళా రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం మోదీ. కేంద్ర సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి. భాజపా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో రామచంద్రరావు పార్టీ గీత దాటి ఎవరూ మాట్లాడుతున్న హెచ్చరిక. జనగణన పూర్తయ్యేదాకా ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం. 2027 మార్చి 30 కొనసాగుతున్న ప్రక్రియ. అన్ని రాష్ట్రాల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు. డిజిటల్ చెల్లింపుల వివరాల సేకరణకు కసరత్తు. చట్టం తెచ్చే విషయమై అధ్యయనానికి సీఎస్ చైర్మన్గా కమిటీ. వినోద పన్ను వేసేందుకు స్థానిక సంస్థలకు అవకాశం కల్పించడంపై పరిశీలన. నివేదిక 60 రోజుల గడువు. రియల్ టైం డేటా మార్పిడికి రేవ్1 పోర్టల్ ఏర్పాటు. పన్ను ఎగువేత అడ్డుకునేందుకు ప్రభుత్వ యత్నం. బకాయిలు చెల్లించారా లేదా? బోధన రుసుములపై ప్రతి విద్యార్థి నుంచి స్వీయ ధృవీకరణ స్వీకరించాలని యోచిస్తున్న రాష్ట్ర సర్కారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై నెలాఖరులో కౌంటర్ దాఖలు. జిల్లాల హద్దులకు మార్పుపై కమిషన్. కేంద్ర ప్రభుత్వ గడువు శాఖ ఏర్పాటు. జూన్ 2లో ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి పూజ. అసెంబ్లీలో ఆడబిడ్డలకు చిలకపచ్చ రంగు చీరల పంపిణీ. పిపిరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1239 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. బాసర క్షేత్ర అభివృద్ధికి శ్రీకారం. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. మనమడికి అక్షరాభ్యాసం చేయించిన రేవంత్ రెడ్డి దంపతులు. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. కస్టడీలో తండ్రి కుమారుల మృతి కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. యుద్ధ భయాలున్న జీఎస్టీలో వృద్ధి. మార్చిలో రికార్డు స్థాయిలో 18% పెరుగుదల. రాష్ట్రంలో 2025-26లో పన్నుల వృద్ధి రేటు 5%. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 9 మంది పోలీసులకు మరణశిక్ష. తలా 2 చొప్పున మరణదండలు. తమిళనాడులోని సాంతానుకులం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధిత కుటుంబానికి ఆ 9 మంది 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలు. నేను తప్పుకోవాలని ఇంకెవరైనా దరఖాస్తు చేశారా? అన్నింటిపైన ఒకేసారి నిర్ణయం తీసుకుంటా. ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యలు. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా. స్వయంగా వాదనలు వినిపిస్తానన్న కేజ్రీ. శంషాబాద్లో రన్వేపై ఆగిన చార్టెడ్ ఫ్లైట్. 5 విమానాల రాకపోకలకు అంతరాయం. అమరావతికి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం. రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర. గెజెట్ నోటిఫికేషన్ జారీ. వైసీపీ విష వ్యూహమాలు. చురుగ్గా జమిలీ పౌర స్మృతి అమలు దిశగా ముందడుగు వేస్తా. బీజేపీ 47వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. వాటిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాట్లే లక్ష్యం. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో రామచంద్రరావు. పేరుతో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో పోలీసుల సమక్షంలోనే భార్యను చంపాడు. సదాశివపేటలో ఘటన. ఫేస్బుక్ ఫ్రెండ్స్ వెళ్లిపోయిన భార్య జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు గుర్తింపు. కానిస్టేబుల్ తో అక్కడికి భార్య భర్తల మధ్య గొడవ. అంతా కలిసి కారులో జైరాబాద్ కు. డ్రైవర్ పక్క సీట్లో కానిస్టేబుల్, వెనక సీట్లో భర్త, భార్య, ప్రియుడు. అదను చూసి కత్తితో భార్య కవితో గొంతు కోసిన భర్త సిద్ధారెడ్డి. జాబిల్ చింతకు ఆర్టిమిస్ 2. భూమి నుంచి రికార్డు స్థాయి దూరాన్ని చేరుకున్న సీరియస్ వ్యోమనౌక. ఓరియన్ వ్యోమనౌక. ఒక్క రోజులో ఇరాన్ అంతం చేస్తా. ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో ఆక్రమించుకోగలము. ఆ పని నేటి రాత్రికే జరగవచ్చు. సంధికి ఒప్పుకోకపోవడంతో నిరాశపరిచింది. భారీ మూల్యం తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఎంతమంది కమాండర్లు చంపినా మా స్థైర్యం దెబ్బతీయలేరు. మా సైనికులు మరింత పౌరుషంతో పోరాడతారు. ఖమేని. శాశ్వత శాంతికి హామీ ఇస్తేనే కాల్పుల విరమణ అన్న ఇరాన్. 10 షరతులతో పాకిస్తాన్ ద్వారా అమెరికాకు శాంతి ప్రతిపాదన. ఐఆర్జీసీ నిఘా విభాగపతి సహా 25 మంది మృతి. ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు. రాక్షసులను మళ్లీ రానివ్వం. గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా బతుకుతున్నారు. 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు దశల వారీగా అన్ని 9 వద్ద ప్రాణహిత చేవేళ్ల నిర్మిస్తాం. ఈసారి బతుకమ్మ పండుగకు చిలకపచ్చ చీరలు. ఏప్రిల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సీఎంల కృషి మీ ఖాతాలోనేనా? పెస్టాయ్ వ్యాఖ్యలపై రేవంత్ 6 పేజీల లేఖ. నేడు కేరళకు రేవంత్ 4 రోడ్ షోలు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్న్షిప్. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలో 24 పాలిటెక్నిక్ల అనుసంధానం. ఓటర్ల అప్పీలుపై ట్రిబ్యునల్కు గడువు విధించలేదు. వాటి విధి విధానాల ఖరారు కమిటీ. పశ్చిమ బెంగాల్ తుది అనుబంధ ఓటర్ల జాబితా వెల్లడి. గడువు నేటికి దాకా. పేర్లు చేర్పుకు ఎక్కడో చోట ఆపాలి. న్యాయాధికారులకు రక్షణ ఇవ్వకుంటే ఏం చేయాలో చూస్తాం. సుప్రీం. అయోమయంలో 20 లక్షల మంది ఓటర్ల భవిత. వేళ ముహూర్తం. ఎన్నికల టీం ఏర్పాటు దిశగా అడుగులు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. మంత్రుల శాఖలో భారీ మార్పులు. పలు కీలక శాఖలను ఒకరిద్దరిని తప్పిస్తారని ప్రచారం. బీసీ కోటాలో డిప్యూటీగా పీసీసీ చీఫ్. పూర్ణంకు టీపీసీసీ చీఫ్. పార్టీ ప్రభుత్వ పదవుల్లోనూ భారీ ప్రక్షాళన. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కోయల మార్కెట్ పై రేవంత్ కన్ను. 3,000 కోట్ల విలువ చేసి 200 ఎకరాలు కొట్టేసేందుకు సీఎం ఆయన అనుచరుల కుట్ర. రైతుల ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రి. భూదళారులకే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట. కేటీఆర్కు మరో అరుదైన గౌరవం. ఆంట్రప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 26కు ఆహ్వానం. ప్రధాన మెగా ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విన్నపం.
హోంగార్డుల బలవంతపు బదిలీ, టీఏ హెచ్ఆర్ఏ వర్తించకపోయినా ట్రాన్స్ఫర్, 7లోగా ఆర్డర్ టు సర్వ్ కు సమ్మతి తెలపాలని పోలీస్ శాఖ ఆదేశం. ఎలక్ట్రిక్ బోటు డిప్యుటేషన్ వేటు, ఆర్టీసీలో డ్రైవర్లు మెకానిక్ బదిలీలు 2 దశల్లో 9,000 మందిపై వేటు. బోట్లు కొలగొట్టేందుకే కొడంగల్ ఉత్తిపోతలు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ముసుగులో దోపిడీదారులు నీటి లభ్యత లేకుండానే ప్రాజెక్టు పనులు. భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం 1 టీఎంసీ, అక్కడి నుంచి 7 టీఎంసీ తరలింపు ఎట్లా? 1,00,000 ఎకరాలకు నీళ్ళిస్తామని బకాయింపు. ప్రాజెక్టు కాంట్రాక్ట్ రాఘవ కన్స్ట్రక్షన్కు కాంట్రాక్టర్ పైపుల కంపెనీలకు లబ్ధికేనా? పనులు చేయించే బాధ్యత మరో మంత్రికి. మమ్మల్ని జనం రోడ్ల మీదనే తిడుతున్నారు, అయినా సతాయిస్తలేం, కేసులు పెడతలేం. హామీల అమలుకు మరింత సమయం కావాలి. 2027 మార్చి దాకా జిల్లా హద్దులు మార్చలేం. మనవడికి అక్షరాభ్యాసంతో బాసరం పవిత్రతను ప్రజలు చాటి చెప్పారు. రేవంత్ 99% హామీలు అమలు చేశాం. బట్టి రేవంత్ ప్రసంగిస్తుండగానే జనం ఇంటిదారి. బాసర ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ. ప్రజావరణలో రైతులు. వానాకాలం వడ్ల బోనస్ బకాయిలు చెల్లించాలని భూపాలపల్లి కలెక్టరేట్లో ఉద్రిక్తత, వారం డెడ్లైన్. అరుణాచల్ సీఎంపై సిబిఐ దర్యాప్తు. పేమా ఖండు అక్రమాలపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు. బంధువులకు కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్ట్ కట్టబెట్టినట్లు ఆరోపణ. 9 మంది పోలీసులకు మరణశిక్ష. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. 2020 లాక్డౌన్లో షాప్ తెరిచి ఉంచాలని ఠానాల చిత్రహింసలు. శిక్షతో పాటు 1.4 కోట్లు చెల్లించాలని తీర్పు. తాత్కాలిక సంధికి నో, యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలి. ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదనను నిర్విధంగా తిరస్కరించిన ఇరాన్. యుద్ధం ముగింపునకు 10 డిమాండ్. ఒక్క రాత్రిలో ఇరాన్ నాశనం చేస్తా ట్రంప్. ఆలేరు నేత గుట్టల మేత. యాదాద్రిలో పెట్టరేగిపోతున్న మైనింగ్ మాఫియా. చెల్లూరు గుట్టల్లో యథేచ్ఛగా బాంబుల మూత. సర్కార్ భూముల్లోనూ మైనింగ్. ఖజానాకు గొండి. అనుమతులు తనిఖీలు లేవు, పట్టించుకునే వారే లేరు. రాత్రిబావులు, బ్లాస్టింగ్లతో కునుకు కరువైన పల్లెలు. 100 ఇండ్లకు పగులు, రోడ్లు, పొలాలు ధ్వంసం. నిద్ర వీడని అధికార యంత్రాంగం. ఈ రాష్ట్రంలో పనిచేయలేం. తీవ్ర అసంతృప్తిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. సివిల్ సర్వెంట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు. విధి విధానంలో గందరగోళం. వేధింపుల వాతావరణం. తరచూ బదిలీలో అప్రాధాన్య పోస్టులకు కేసులు. రాష్ట్రంలో పనిచేయలేక కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు సైతం వెనుకంజ. మా భూమి మాకేనని ఆదుర్గల్ భూముల్లో కథం తొక్కిన రైతులు. కంచెను ఛేదించుకుని వెళ్లిన రైతు కుటుంబాలు. వారికి మనోధైర్యాన్ని ఇచ్చిన హరీష్, సబితారెడ్డి. లచ్చమ్మకుంటను పరిశీలించిన ఇరిగేషన్ ఇంజనీర్లు. డాక్యుమెంట్స్ సేకరించిన హైడ్రా అధికారులు. న్యాయం కోసం ఆదివట్ల సిఎస్కు వెళ్లిన రైతులు. ఇప్పుడు నవ తెలంగాణ. జాబిలీ చెంతకు ఆర్టెమిస్ 2 భూమి నుంచి రికార్డు దూరంలో. 1970లో అపోలో 13 కంటే 2,500 కిలోమీటర్ అదనం. 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ అయ్యే అవకాశం. శాస్త్రవేత్తలు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగ్గజాలు. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం. నిబద్ధత గల మార్కిస్టు ఎర్రా శ్రీకాంత్. ఆయన ఆశయ సాధన కృషి చేద్దాం. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం. ఇనుప గేటు ధ్వంసం చేస్తూ దూసుకెళ్లిన కారు సీజు. నిందితుడి అరెస్టు. అధిక ఫీజు వసూలను అరికట్టాలి. సిపిఐఎం రాష్ట్ర కమిటీ డిమాండు. లాబింగ్ చేస్తే రాయితీలు. బోర్మంటున్న పారిశ్రామికవేత్తలు. పరిశ్రమలు పెట్టి పరిచయం అవుతున్నామని ఆవేదన. ప్రోత్సాహకాల బకాయిలు 9,750 కోట్లు. చితికిపోతున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు. తాజాగా పీక్ అవర్ కరెంటు ఛార్జీలు పెంపు. రైతులను ఖాళీ చేయించవద్దు. హైకోర్టు స్పష్టీకరణ. 9 మంది పోలీసులకు మరణశిక్ష. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై సెషన్ కోర్టు సంచలన తీర్పు. దేశాల అప్పులు పెరిగాయి. పశ్చిమాసియా సంక్షేమంలో క్లిష్ట పరిస్థితులు. కేంద్ర ఆర్థిక సీతారామన్ వెల్లడి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెనుముప్పు. సెబీ చైర్మన్ హెచ్చరిక. రిలయన్స్ షేర్ క్రాష్. ఇంటర్లో 5% పతనం. 62,385 కోట్లు ఆవిరి. హామీలు నెరవేరుస్తున్నాం. మేము పాలకులం కాదు, ప్రజాసేవకులం. తాత్కాలిక కాల్పుల విరమణకు నో, త్వరలో ముసాయిదాపై స్పందిస్తాం. ఇరాన్. హర్ముజ్పై గుత్తాధిపత్య శాఖ ముగిసిందని స్పష్టీకరణ. ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి. తాజా భీకరదాడుల్లో 34 మంది పైగా మరణం. శాంతి మార్గాన్ని ఎంచుకోండి. పోప్ లియో ఉద్బోధ. మధ్యప్రాచ్య శాంతి కోసం కలిసి పనిచేద్దాం. చైనా, రష్యాలు ప్రతిన. ఇప్పుడు సాక్షి. కాంగ్రెస్ ప్రాంతీయ వ్యూహం. అస్సాంలో స్థానిక పార్టీలతో జట్టు. ఓట్ల చీలిక నడుకునేలా ఎత్తుగడ. అభివృద్ధి, హిందుత్వ ఎజెండాతో బీజేపీ. కాంగ్రెస్ నోట పాక్ పాట. అందుకే జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రధాని మోదీ విమర్శలు. మోదీ దురహంకారి. కేరళ సీఎం విజయన్ది అదే తీరు. రాహుల్ గాంధీ విమర్శలు. వరుణుని ఖాతాలో వర్షం కారణంగా కోల్కతా పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ రద్దు. మన అమెరికన్. వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన రినీ సంపత్పై కథనం. ఆ రెండే పెండింగ్. బీజేపీ ఎజెండా ఒక దేశం ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం. అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టి ప్రాణం చూడబడిన దుండగుడు అక్కడ పుష్పగుచ్చం ఉంచి పరారయ్యాడు. ఆర్టెమిస్ 2 బృందం రికార్డు. ఆర్టెమిస్ 2 మిషన్ వ్యోమగాములు ఓరియాన్ హోమానొక ద్వారా మరో అరుదైన రికార్డు సృష్టించారు. అమిత్ జోగికి జీవిత ఖైదు.
ఎన్సీపీ నేత రామ్ అవతార్ జోగి హత్య కేసులో మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ కు ఛత్తీస్గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. 3,000 కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టే కుట్ర. కోయడలో 3,000 కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 73 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులవే. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గూల్ గ్రామంలో సర్వే నెంబర్ 613లోని 373.22 ఎకరాలు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందినవేనని ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ తరఫు న్యాయవాది డి మాధవరావు తెలిపారు. 2034 వరకు మా సర్కారే, మళ్లీ గడీల పాలన కావాలని ఎవరు కోరుకోరు. ఏపీ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాల్పుల విరమణకు ఇరాన్ను మధ్యవర్తుల ప్రతిపాదనకు తిరస్కరణ. గ్రాండ్ ట్రంక్ రూట్లో 120 కొత్త రైళ్లు. దక్షిణ ఉత్తర భారత్ను జోడించే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో 120కి పైగా కొత్త రైళ్లు పట్టాలు ఎక్కేందుకు మార్గం సుగమైంది. బలార్షా, కాజీపేట, విజయవాడ, గూడూరు మధ్య 3వ లైన్ నిర్మాణం పూర్తి కావచ్చింది. 12 రంగాల ప్రైవేట్కు ధనీకరణ విధానం ద్వారా 16.72 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది కాకిలకు ఉరిశిక్ష. తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు. జైలు శాఖ మంచిగా చేశాం, ఈ సమస్యలు నాకు తెలుసు. చెల్లపల్లి జైలులో నివృత్తి మత్తు విముక్తి కేంద్రం ప్రారంభం కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా. జైలులో పరిస్థితుల మెరుగుదలకు ఎన్నో చర్యలు చేపట్టానని వెల్లడి. మత్తు పదార్థాల దుర్వినియోగం తీవ్రమైన సామాజిక ప్రజారోగ్య సమస్యగా నిలుస్తుందని ఆందోళన. కారాగార వ్యవస్థ బలోపేతానికి తన మద్దతు కొనసాగుతుందని భరోసా. తగ్గని సిలిండర్, 20 రోజులైనా అందని వంట గ్యాస్. ఇప్పుడు వెలుగు. సోషల్ మీడియాలో ఇష్టమున్నట్టు మాట్లాడదు, పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు. రామచంద్రరావు. రాష్ట్రంలో మావోయిస్టులు 6గురే, 50 మంది ఉన్నారనేది అవాస్తవం. డీజీపీ. నేడు కర్రకుట్టలపై పోలీసు సీరియల్ సర్వే. దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న పామునూరు గ్రామంలో పర్యటన. గద్దె తెలంగాణ జాతిపిత. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. తెల్లపూరు ఉద్యోగ సభలో ప్రొఫెసర్ కంచా ఐలయ్య డిమాండ్. సీజ్ ఫైర్ ఒప్పుకోం. 45 రోజుల కాల్పుల విరమణకు నో చెప్పిన ఇరాన్ తాత్కాలిక విరామంతో ప్రయోజనం ఉండదని కామెంట్. యుద్ధం శాశ్వతంగా ఆపేయాల్సిందేనని డిమాండ్. ఇందుకోసం అమెరికాకు 10 షరతులు. హార్మోజ్ పై కొత్త ప్రోటోకాల్ కోసం పట్టు. టెహరాన్ పై బాంబుల వర్షం, 25 మంది మృతి. ఇజ్రాయెల్ అమెరికా భారీ దాడి. అనంతపురానికి 70 టీఎంసీలు మళ్లించాం. వచ్చే పుష్కరాలకు పోలవరం పూర్తి చేసి తీరుతాం. ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరి జిల్లాను కృష్ణాతో కలిపాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు నీళ్లిచ్చాం. రాష్ట్ర సాగునీటి కష్టాలు పోలవరంతో శాశ్వత పరిష్కారమని వెల్లడి. ఆ ఇండ్లు దూరం, అందుకే పోతలేం. హైదరాబాద్ అధికారుల నోటీసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల రిప్లై. గ్రౌండ్ వాటర్ గలడం. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నైట్రేట్ కోరలు. జోగులాంబ, గద్వాలలో 2000 దాటిన టీడీఎస్. రాష్ట్ర ప్రభుత్వానికి భూగర్భ జల వనరుల శాఖ నివేదిక. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణశిక్ష. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. రేపు రాత్రికల్లా ఇరాన్ను ఆక్రమిస్తాం. ఒక్క రాత్రిలోనే ఆ దేశం తుడిచిపెట్టుకుపోవచ్చు. ట్రంప్. ఆ దేశ మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తాం. ఇరాన్కు విధించిన గడువు పొడిగింపు లేదు. మళ్లీ గడిల పాలన రానీయం. 2034 వరకు మా ప్రజాప్రభుత్వమే. సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు విజయనాంధ్ర. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ జారీ. నిరంతరం అక్రిడేషన్ దరఖాస్తుల ప్రక్రియ. సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక. 6 గ్యారెంటీలపై గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది ఏ మేరకు అమలు చేశారు. ప్రజలు ఉండగండి. కేరళకు వెళ్లి అబద్ధాలు ప్రచారం చేయడం కాదు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఊరువాడ జెండా ఎగరేసిన పార్టీ శ్రేణులు. రాష్ట్ర కార్యాలయ వేడుకల్లో పాల్గొన్న అధ్యక్షుడు సివిఎస్ మాధవ్. పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా బీజేపీ. ఆనాటి నేతలు నేటి మోడీతో మరింత బలోపేతం. 47వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్. నీటిని దాచుకోవడం నేర్చుకోవాలి. బంజారాలకు పార్టీలో తగిన ప్రాధాన్యం. మాజీ ఐపీఎస్ డిట్ నాయక్తో కవిత భేటీ. తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసు. 9 మంది పోలీసులకు మదురై కోర్టు ఉరిశిక్ష ఖరారు. హైదరాబాద్కు గోదావరి నీరు పారిస్తా. రేవంత్. బాసర జ్ఞానసరస్వతి ఆలయ విస్తరణ. 225 కోట్లతో అధునాతనంగా పునర్నిర్మాణం, ఆధునీకరణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ. మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం. హామీలను అమలు చేసిన ఘనత మాది. పీపుల్స్ పార్టీలో ఇచ్చిన హామీలను కార్యరూపం మాది. వ్యక్తిగత ఎజెండా లేదన్న బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వంపై విజయన్ విమర్శలు. కేరళ సీఎంతో చర్చలకు సిద్ధమని రేవంత్ సవాల్. ఉమ్మడి పౌరసం జమిలీ ఎన్నికలు అమలు దిశగా కీలక అడుగులు వేస్తున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రధాని మోదీ. హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవండి. ఇరాన్ తీవ్ర పదాలతో విమర్శలు. లేదంటే సర్వనాశనం చేస్తాను ట్రంప్ వార్నింగ్. లెక్క చేయకుండా ప్రతిపాదనలకు దిగుతున్న ఇరాన్.